రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాణాసంచా పేలి ఓ ఇంట్లో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన క్షతగాత్రులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే బాణాసంచా పేలిన సమయంలో అక్కడ ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. పేలుడు సంభవించిన ధాటికి 2 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇంట్లోకి బాణాసంచా ఎలా వచ్చింది, గుట్టుగా ఎవరైనా తయారు చేస్తున్నారా లేక అక్రమంగా తీసుకువచ్చి ఇంట్లో పెట్టారన్న కోణంలో ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎటువంటి మరణాలు నమోదవ్వలేదని స్థానిక ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. రైట్ ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాణాసంచా పేలి ఓ ఇంట్లో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు అధికారులు. అయితే బాణాసంచా పేలిన సమయంలో అక్కడ ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. పేలుడు సంభవించిన ధాటికి 2 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇంట్లోకి బాణాసంచా ఎలా వచ్చింది, గుట్టుగా ఎవరైనా తయారు చేస్తున్నారా లేక అక్రమంగా తీసుకువచ్చి ఇంట్లో పెట్టారా అన్న కోణంలో ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎటువంటి మరణాలు నమోదవ్వలేదని స్థానిక ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మేము బయటికి రాగానే ఎవరు లేరు. వచ్చేసరికి బూడిద కింద ఉన్నారు మొత్తం అంతా. ఎవరిని అడిగినా ఏం సమాధానం చెప్పట్లేదు. ఒక అమ్మాయి అయితే పడిపోయి అంతకుముందు ఇల్లు ఉండేది. ఆ ఇల్లు ఉండేది పక్కన వేరే వాళ్ళు వచ్చి అప్పుడే పడుకున్నాను. నిద్రలోనే పెద్ద శబ్దం వినిపించగానే మేము బయటకు వచ్చామండి. ఏమో నాకు తెలియదు కదండి. మరి నేను బయటకు వస్తే కానీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఎవరు క్లారిటీగా చెప్పలేదండి. మరి వ్యాపారం చేస్తారండి, మందు సామాను వ్యాపారం చేస్తారండి. నేను 2-3 సార్లు వచ్చిన కొత్తలో కూడా చెప్పాను, జనావాసాల మధ్యన వద్దండి ఇలాంటి పనులు చేయకండి అంటే ఏం కాదన్నట్టుగా మాట్లాడడం.